नमस्ते बच्चों, कैसे हैं आप? अच्छे हैं ना? हम आज 7वीं कक्षा के तीसरा पाठ यानी हमारी भाषा कौन सी है, हम किस भाषा में बात करते हैं, मातृभाषा क्या है, हमारी मातृभाषा क्या है, तेलुगु है ना। उसी तरह हमारी राष्ट्र को भी एक भाषा है। राष्ट्र यानी देश, हिंदी संबंधంగా రాష్ట్రం అంటే ఇక్కడ ఏమొస్తుంది నాన్న? దేశము. మన రాష్ట్ర భాష ఏది? హిందీ. రాష్ట్ర భాష ఏది? హిందీ. మన మాతృభాష తెలుగు. మన మాతృభాష ఏది? మదర్ టంగ్ అంటారు కదా, అది ఏదంటే తెలుగు. అదే దేశ భాష ఏదంటే हिंदी. हिंदी दिवस, आज हमारा पाठ का नाम है हिंदी दिवस. హిందీ ఏర్పడిన అంటే ఉద్భవించిన రోజును హిందీ దివస్ అని జరుపుకుంటారు. ఆ హిందీ దివస్ను మనము ఇక్కడ మాట్లాడుతున్నాం. ఈరోజు మనము హిందీ దివస్ గురించి తెలుసుకుందాం. आज हमारा पाठ का नाम है हिंदी दिवस. हिंदी दिवस. इस हिंदी दिवस में कौन कौन है? 2 सहेलियां है, सरिता और रोजी. सहेलियां कौन कौन? सरिता और रोजी. सरिता और रोजी వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఇవి दोनों सहेलियां है. सहेलियां है, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఇవి दोनों सहेलियां है. ఇక్కడ హిందీ దివస్ చేసిన సరిత और रोजी सहेलियां. ఇక్కడ మనకు దీని గురించి చెప్తున్నారు. చూడండి, पहले ये देखो, ये क्या है? हिंदी दिवस. कौन कौन है? चित्र में क्या क्या दिखाई दे रहा है? మనకు ఈ చిత్రంలో ఏమేం కనిపిస్తున్నాయి? ये कौन है? ये ప్రధాన అధ్యాపక है. హిందీ దివస్ అంటే మనకు స్కూల్లో స్పీచ్ అనేది ఇస్తారు కదా నాన్న. ఆ స్పీచ్ సంబంధంగా ఇది స్టేజ్ అనమాట. స్టేజ్ హిందీలో ఏమంటారు? మంచ్. ఇక్కడ ప్రధాన అధ్యాపक और अदर कौन है? अध्यापक. और ये सब कौन है? बच्चे. सब बच्चे है. यहाँ देखिए सरिता और रोजी. సరిత అమ్మాయి ఎట్లా తెలుసుకుంటాం? సరిత రోజు అంటే, రోజు అంటే కృష్ణ అమ్మాయి కదా, షర్ట్ వేసుకుంది, బొట్టు లేదనమాట. చూడండి, ఈ అమ్మాయి సరిత. ఇది సరిత రోజు. చూడండి చూడండి మేడం, सरिता और रोजी दोनों सहेलियां है. सरिता और रोजी दोनों सहेलियां है. रास्ते में मिलती है. रास्ता, रास्ता అంటే విలం శబ్దం ఏమొస్తుంది? రాస్తా అంటే ఏమొస్తుందన్నా? మార్గ్. రాస్తా అంటే మార్గ్, వెళ్ళే దావలో. అంటే ఎక్కడికి వెళ్ళే దావలో? दोनों सहेलियां అంటే ఫ్రెండ్స్ కదా, ఎక్కడికి వెళ్తూ ఉంటారు? స్కూల్కు వెళ్తూ ఉంటారు అన్నమాట. रास्ते में मिलते हैं और बातचीत करती हुई चलते हैं. बातचीत करना, మాట్లాడుకుంటూ వెళ్తారన్నమాట. ఇప్పుడు మనకు వస్తుంది రోజీ. ఇక్కడ ఇది వార్తాలాప సంబంధం అన్నమాట, ఇద్దరి మధ్య సంభాషణ అన్నమాట. కాబట్టి కన్వర్సేషన్ అంటారు కదా, ఆ విధంగా. సరిత और रोजी के बीच. రోజీ అంటుందన్నమాట, क्या बात है सरिता? क्या बात है सरिता? तुम आज बड़ी खुश हो, कहाँ से आ रही हो? क्या बात है सरिता? क्या అంటే ఏమి, ఏం జరిగింది? బాత్ అంటే మాట అని అర్థం. ఏమి సరిత? तुम आज बड़ी खुशी हो. आज, आज అంటే ఇద్దరు సహేలియనా తెలుసు కదా. आज అంటే आज విలోమ శబ్దం కల్. ఈరోజు లేకుంటే విలోమ. आज को विलोम शब्द से कल. आज क्या बात है? बड़ी खुश हो. बड़ी, बड़ी की विलोम शब्द वस्तुंदी. बड़ी की विलोम शब्द వచ్చి छोटी. बड़ी की विलोम शब्द ఏంటి నాన్న? छोटी. आज तुम बड़ी खुशी हो. ఎవరిని అడుగుతున్నారు ఇక్కడ? రోజీ సరితను అడుగుతుంది. खुश हो, खुश की विलोम शब्द दुख. खुश को विलोम शब्द ఏంటి నాన్న?
చూడండి నేను చెప్పేటన్నీ కూడా మీరు ఒక రఫ్ నోట్స్ తీసుకొని చెప్పిన ఇవన్నీ విలోమ శబ్ద్ కానీ అర్థ్ కానీ ఏ ఉన్నా కూడా ఒక రఫ్ నోట్స్ తీసుకొని లెసన్ నేమ్ రాసుకొని అందులో రాసుకుంటూ ఉండండి, సరేనా? బడి ఖుష్ హో, కహా సే ఆ రహీ హో, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఇక్కడ రోజు అడుగుతూ ఉన్నాను అనమాట. ఏమని? క్యా బాత్ హై సరిత, ఏం సరిత, ఏమట్లున్నావు? తుమ్ అంటే నీవు, నేను చెప్పాను కదా నా ఇంతకుముందు, తూ తుమ్ ఆప్ యహ్ ఏ వే అని. తుమ్ అంటే నీవు. ఆజ్ బడీ షుక్ హో, నువ్వు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు. కహా సే ఆ రహీ హో, ఎక్కడి నుంచి వస్తున్నావు? కహా అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు, క్వశ్చన్ మార్క్ అనమాట. అప్పుడు సరిత అంటుంది అప్పుడే విద్యాలయ సే, విద్యాలయం అంటే ఏంటన్నా పాఠశాల, విద్యాలయం అంటే పాఠశాల. కల్ ఏక్ విశేష కార్యక్రమం హై, కల్ కల్ అంటే నిన్న లేక రేపు అని వస్తుంది అనమాట. మన కల్ అంటే నిన్న లేక రేపు, ఇక్కడ కల్ అంటే రేపు అని అర్థం అన్నమాట, టుమారో. కల్ ఏక్ విశేష కార్యక్రమం హై, కార్యక్రమ్ ప్రోగ్రామ్ అనమాట, ఒక ప్రోగ్రామ్ అనేది ఉంది. ఉసీకి తయారియా చల్ రహీ హై, తయారీ దానికోసమే రెడీ అవుతున్నాము అంటే ఆ ప్రోగ్రామ్ను చేయడానికి ప్రిపేర్ అవుతున్నాము అని చెప్తుంది అనమాట. ఎవరు? సరిత. రోజీ అచ్చా తో తుమ్హారే స్కూల్ మే భీ హిందీ దివస్ మనాయా జా రహా హై. అప్పుడు రోజీకి అర్థమవుతుంది అనమాట. ఏమని? కల్ ఏక్ విశేష కార్యక్రమం అని చెప్పింది కదా, స్పెషల్ కార్యక్రమం అనేది ఉందని. రేపు ఏం రోజు? హిందీ దివస్ అని అనుకో అని. అవునా, హిందీ దివస్. ఓ రేపు మీ స్కూల్లో కూడా, ఇంతకుముందు చెప్పాను కదా పాఠశాల విద్యాలయ స్కూల్ మే హిందీ దివస్ మనాయా జా రహా హై, మీ స్కూల్లో కూడా హిందీ దివస్ చేస్తారా అని అడుగుతుంది అనమాట. సరిత హా అవును, కల్ 14 సితంబర్ హైనా, 14 సితంబర్ హైనా. 14 అంటే ఏంటన్నా మీరు రాసుకున్నారు కదా బోర్డు పైన ఉండండి. चौदह सितंबर, 14 सितंबर, सितंबर అంటే సెప్టెంబర్. 14 ఏమంటారు హిందీలో? 14. 14 ఏమంటారు హిందీలో? 14. సరేనా? 14 సితంబర్ హైనా, రేపు డేట్ ఎంత అని చెప్తుందా అమ్మాయి? 14th సెప్టెంబరు. ఇసీలియే తో మే తుమ్హే బులా రహీ థీ, అందుకే నేను నిన్ను పిలుస్తున్నాను అంటే ఈ అమ్మాయికి కొంచెం పని ఉందన్నమాట, అందుకు పిలుస్తుంది. అంటే ఏదైనా ప్రోగ్రామ్ గురించి దాని గురించి తెలుసుకోవాలని చెప్పి. ముझे भी గీత్ సిఖా దోనా, ఎందుకు పిలిచింది అమ్మాయి చెప్పండి? గీత్ అంటే పాట. నాకు ఏదైనా ఒక పాట నేర్పించవా అంటే వీళ్ళ స్కూల్లో హిందీ దివస్ అనేది జరుపుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు వీళ్ళ స్కూల్లో కూడా ఎవరి స్కూల్లో జరుపుకుంటున్నారు ఎప్పటి నుంచో? రోజీ వాళ్ళ స్కూల్లో. అదేవిధంగా సరిత వాళ్ళ స్కూల్లో కూడా హిందీ దివస్ జరుపుకుంటున్నారు కాబట్టి తను రోజీని అడుగుతుందనమాట, నాకు ఏదన్నా ఒక పాట నేర్పించు హిందీ దివస్ గురించి అని అడుగుతుందనమాట. అప్పుడు రోజీ అంటుంది ఠీక్ హై, ఠీక్ అంటే సరే. మై తుమ్హే సునాతీ హూ, నేను నీకు నేర్పిస్తాను. ధ్యాన్ సే సునో ఔర్ సీఖ్ లో, ధ్యాన్ సే అంటే నేను చెప్పేది బాగా విని మరియు నేర్చుకో. సీఖ్నా మీన్స్ నేర్చుకో. హిందీ సీఖో హిందీ బోలో హిందీ కో అప్నావో आवो सब मिलकर गाओ हिंदी दिवस मनाओ. ఏమని చెప్తున్నా అమ్మాయి? హిందీ సీఖో హిందీ को बोलो हिंदी को ही अपनाओ. हिंदी सीखो, सीखना मीन्स నేర్చుకోవడం, హిందీని నేర్చుకో. హిందీ బోలో, హిందీనే మాట్లాడటం, హిందీని మాట్లాడండి. హిందీకో అప్నావో, అప్నానా మీన్స్ స్వీకరించడం అన్నమాట. ఆవో సబ్ మిల్కర్, రండి మనం అందరము కలిసి ఏం చేస్తాము? గీత్ గావో, హిందీకే గీత్ గావో. హిందీ దివస్ మనావో, అదే కాకుండా హిందీ దివస్ అంటే దిన్ అంటే హిందీ రోజు, దివస్ అంటే దిన్ వస్తుంది, ఆ రోజు జరుపుకుందాము అని రోజీ నేర్పిస్తుంది అనమాట. ఎవరికి? సరిత. అప్పుడు సరిత అంటుంది హిందీ దివస్ 14 సితంబర్ కో హీ క్యో మనాతే హై. ఎందుకు అడుగుతుంది? ఏమని అడుగుతుంది చూడండి. హిందీ దివస్ 14 సితంబర్ भी क्यों मनाती है, ఎందుకు 14 సితంబర్లోనే హిందీ దివస్ చేసుకుంటారు? ఏం వేరే రోజులు లేవా? వేరే అక్టోబరు ఇట్లా డిసెంబర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు 14th సెప్టెంబర్నే జరుపుకుంటారు హిందీ దివస్ అని అడుగుతుంది అనమాట. ఎవరు? సరిత. అప్పుడు రోజీ చెప్తుంది ఏమని? हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर 1949 में संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई.
ఏమని చెప్తుంది? हमारे अध्यापक ने बताया था कि अध्यापक उपाध्याय अध्यापक అంటే ఉపాధ్యాయ్ అంటే అధ్యాపక అంటే టీచర్స్ అన్నమాట. बताया था कि చెప్పినారు ఏమని 14 सितंबर 1949 14 सितंबर 1949 దీన్ని ఏమంటారన్నా 19 అంటే 1949లో మనం తెలుగులో 1949 అంటాం కదా 1949 దీన్ని వందలు అంటే 1949 ఇట్లా చూడండి 19 అంటే 19 వందలు 100 19 వందలు ఏమంటారు 100 1949 49 ఏమంటారు 49 49 అంటే 1949లో 1949 ఎప్పుడు హిందీ దివస్ జరుపుకుంటారన్నా 14 సితంబర్ 1949 అంటే 14 సెప్టెంబర్ 1949 అంటే 14 సెప్టెంబర్ 1949 ఆ రోజు హిందీ దివస్ అనేది జరుపుకుంటారు. ఎందుకు ఆ రోజు జరుపుకుంటారంటే संविधान में हिंदी राजभाषा के रूप में अपनाएगी. संविधान అంటే రాజ్యాంగ సంవిధాన్ అంటే రాజ్యాంగ చూడండి సంవిధాన్ అంటే రాజ్యాంగ పరంగా అంటారు చూడండి నాన్న. संविधान అంటే మీనింగ్ ఏమొస్తుంది రాజ్యాంగ. संविधान ने हिंदी को राजभाषा के रूप में अपनाई. आ रोजुनु ए रोजुनु 14 सितंबर 1949 आ रोजुनु రాజ్యాంగ పరంగా హిందీ డేగా నిర్ణయించినారు. రాజ్యాంగ పరంగా అంటే పార్లమెంట్ పరంగా ఆమోదించబడింది అప్పుడు అని చెబుతుందన్నమాట. రాజ్య భాష మరియు రాష్ట్ర భాష హిందీని ఏమంటారు రాజ్య భాష మరియు రాష్ట్ర భాష. రాజ్యభాష అంటే రాజ్యాంగ పరంగా ఆమోదించిన భాషను రాజ్య భాష అంటారు నాన్న. రాజ్య భాష అంటే రాజ్యాంగపరంగా అంటే ఈ రాజ్యాంగపరంగా అంటే సంవిధాన రాజ్యాంగపరంగా ఆమోదించిన భాషను రాజ్యభాష అంటారు. రాష్ట్ర భాష అంటే కూడా మన దేశము ఆమోదించిన భాష కాబట్టి రాష్ట్ర భాష అని అంటారు. రెండు కూడా రాజభాష అన్న రాష్ట్ర భాష అన్న కూడా రెండు హిందీనే. దాన్ని ఆ రూపంలో స్వీకరించినారు. అప్పుడు సరిత అంటుంది समझ गई తెలిసింది. इसीलिए हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है. అందుకేనా హర్ సాల్ అంటే వర్డ్స్ ఇయర్ సంవత్సరము సాల్ అంటే సంవత్సరం అంటే వర్షాకాలం సంవత్సరము. హర్ సాల్ इस दिन ఆ రోజునే హిందీ దివస్ జరుపుకుంటున్నామా ప్రతి సంవత్సరం కూడా. లేకిన్ హిందీ కో హీ దేశ్ కి రాజభాషా కో చుని గయి. లేకిన్ ఇన్ని భాషలు ఉన్నాయి కదా, ఇప్పుడు తెలుగు తమిళ్ కన్నడ ఇట్లా రకరకాల భాషలు ఉన్నాయి కదా, ఇన్ని భాషలు ఉన్నా కూడా హిందీని ఎందుకు మన రాజ్యాంగపరంగా రాజ్యభాషగా ఆమోదించినారు అని అడుగుతుందన్నమాట. ఎవరు సరిత. అప్పుడు రోజే అంటుంది क्योंकि हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक है. ఎందుకనో ఉంటుంది హిందీ బోల్నే వాలే అంటే మాట్లాడే వాళ్ళు హమారే దేశమే మన భారతదేశంలో చాలామంది ఉన్నారు కాబట్టి ఏ భాషనైతే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో దాన్ని రాజ్యాంగపరంగా ముఖ్యమైన దేశ భాష అని చెప్తారనమాట. మన భారతదేశంలో హిందీ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దీన్ని రాజ్యాంగపరంగా ఏర్పాటు చేసినారు. లేకిన్ తుమ్ భీ తో బతావో తుమ్ భాషణ్ మే క్యా కహోగి. సరే నువ్వు కూడా చెప్పు. భాషణ అంటే స్పీచ్. ఏమిస్తున్నావు నువ్వు ఇప్పుడు స్పీచ్ ఏమిస్తున్నావు అంటే మాట్లాడడం అనమాట. అంటే హిందీ దివస్ రోజు మనకు స్టేజ్ అంటే మంచి ఆ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేస్తారు కన్నా అప్పుడు ఏదైనా దాని గురించి పాడడము మరియు స్పీచ్ గురించి కొంచెం చెప్పడము, టీచర్స్ చెప్పిన తర్వాత మనం దాని గురించి చెప్పడము, ఏ విధంగా ఏర్పడింది ఇట్లా అట్లా అని చెప్తారనమాట. అది అప్పుడు సునీత అంటుంది తో సునో, సరే నేనేం చెప్తానో విను అని చెప్తుందంట. అభినయ్ కర్తే హుయే బతాతి హై. అభినయ్ కర్ణ అంటే ఇట్లా యాక్షన్ చేస్తూ చెప్తుందనమాట. ఏమని ప్రధాన అధ్యాపక్ జీ ఏవం గురుజనో. ఏమనంటుంది ప్రధాన అధ్యాపక్ అంటే ప్రిన్సిపల్ సార్ అని. ఔర్ గురుజనో, గురుజన అంటే మిగతా టీచర్లు అని. భాయ్యో ఔర్ బెహనో, భాయ్యో అని అంటే
తోటి విద్యార్థులు ఉంటారు కదా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అది బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటారు కదా, అది బెహనో. భాయి బెహన్, భాయి పుంలింగ్ అయితే, పుల్లింగ్ అయితే బహన్ స్త్రీలింగ్. ఓకేనా? భాయి పుల్లింగ్ అయితే బహన్ స్త్రీలింగ్. రాసుకుంటున్నారు కదా. भाइयों और बहनों, आप सबको हिंदी दिवस की हार्दिक बधाई. మీ అందరికీ కూడా హిందీ దివస్, దివస్ అంటే హిందీ డేకి, హార్దిక్, హార్దిక్ అంటే హృదయపూర్వకమైన, బధాయి, బధాయి అంటే ఏమొస్తుంది? హృదయపూర్వక్ అంటే మీకు మీ అందరికీ ధన్యవాదాలు అంటారు కదా. హార్దిక్ అంటే, హార్దిక్ అంటే ఏమొస్తుంది? హృదయ, హార్దిక్ పూర్వక్ అంటే హృదయపూర్వక్, హార్దిక్ పూర్వ అంటే హృదయపూర్వ అనేటట్లు వస్తుంది అన్నమాట. చూడండి, బధాయి, బధాయి అంటే విశేష తెలుపుతున్నాను. देवी विशेष हिंदी दिवस का। हिंदी हमारे देश की राज्य भाषा है, इसे सीखना हमारे लिए बहुत जरूरी है. हिंदी मन देशानिकी राज्य भाषा, मन देशం ఆమోదించిన భాష కాబట్టి ఇది రాజ్య భాష. इसे सीखना हमारे लिए बहुत, बहुत విలోక్షిత ఏమొస్తుంది చూడండి. बहुत అంటే ఎక్కువ, దానికి తక్కువనే ఉంటారు, కమ్ కొంచెమే. बहुत कम, बहुत विलोम शब्द వచ్చి कम, बहुत जरूरी है అని చెప్తుంది అనమాట. ఇంకా చెప్తూ ఉంటుంది, మనకు అక్కడికి లెసన్ అవుతుంది. ఇంకా దాని గురించి చెప్తాం కదా, మనం స్పీచ్ మాట్లాడుతూనే ఉంటాము. సరిత అనే భాషణ మే ఔ క్యా క్యా కహా హోగి. ఇప్పుడు మీరు థింక్ చేయండి, సరిత స్పీచ్లో ఇంకా ఏమేమి చెప్పింటారో. అంటే మీరు ఆల్రెడీ ఏదైనా మనకు ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు మీరు అందరూ ఇస్తుంటారు కదా స్పీచెస్, అదేవిధంగా ఆ స్పీచ్ కూడా ఈ అమ్మాయి ఏమి చెప్పింటుందో మీరు కూడా భాష గురించి చెప్పండి అంటున్నాను అనమాట. ఇది నా హిందీ దివస్. హిందీ దివస్ రాజ్యాంగపరంగా హిందీని ఎప్పుడు ఆమోదించినారు? 14 సితంబర్ 1949, అంటే 14 సెప్టెంబర్ 1949లో మనకు హిందీ దివస్ను రాజ్యాంగపరంగా హిందీ భాషను స్వీకరించినారన్నమాట. ఎందుకు? మన భారతదేశంలో హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఉత్తర భారతదేశం సైడ్ మొత్తం ఎందుకు అంటే చూడండి, మన దక్షిణ భారత సైడ్ ఉన్నాం. దక్షిణ భారతదేశంలో ఎన్ని భాషలు మాట్లాడుకుంటాము మనము? తెలుగు, తమిళ్, కన్నడ, ఇంకేంటి మలయాళం. తెలుగు, తమిళ్, కన్నడ, ఇట్లా ఇవన్నీ మలయాళం ఇవన్నీ ఉన్నాయి కదా. అదేవిధంగా ఉత్తర భారతదేశం సైడు ఎక్కువగా వాళ్ళకి సంబంధించి మహారాష్ట్ర ఇట్లా ఇట్లా ఉన్నాయి, గుజరాతీ ఇట్లా ఉన్నాయి. కానీ అవన్నిటికీ ఎక్కువగా వచ్చేది హిందీ, హిందీది ఎక్కువగా మూలంగా ఉంటుంది కాబట్టి ఉత్తర భారతదేశం సైడు మాట్లాడే భాషల్లో ఎక్కువగా హిందీ ఉపయోగపడుతుంది. అందుకు హిందీని రాజ్యాంగ భాషగా ఆమోదించినారు అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనకు రోజీ మరియు సరిత ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరు ఇట్లా హిందీ దివస్ గురించి స్కూళ్ళల్లో ఏ విధంగా జరుపుకుంటారని ఈ సరిత రోజీని అడుగుతుంది. అప్పుడు రోజీ ఈ విషయము ఇదంతా అంటే హిందీ దివస్ గురించి తనకు తెలిసిందంతా వాళ్ళ స్కూల్లో జరిగేదంతా కూడా చెబుతుంది అనమాట. మనం కూడా మన స్కూళ్ళల్లో జరుపుకుంటాం కదా హిందీ దివస్ ఇట్లాంటివి, దాని గురించి కూడా మనకు చెబుతున్నారు. ఈ అమ్మాయి భాష ఇచ్చింది కదా ఎవరు? సరిత. దాన్ని ఇంకొంచెంగా చెప్పమంటున్నారు, ఎట్లా ఏ విధంగా అనేటట్లుగా మీరు కూడా దాని గురించి చెప్పండి అని చెప్తున్నారు. నేను చెప్పినోటని అంటే బోర్డు పైన అన్నీ చెప్పాను, రాశాను కదా నాన్న, అవన్నీ మీరు కూడా మీ బుక్లలో ఎంటర్ చేసి పెట్టుకోండి. ఈ లెసన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు దీనికి వర్క్ బుక్ పార్ట్, క్లాస్ నోట్స్ ఇట్లా అన్నీ కంప్లీట్ చేసుకోండి. చూడండి ఇంకా మళ్ళీ ఏమున్నాయి మనకి ఇక్కడ, ఎవరు ఎవరితో చెప్పారు అని. మై తుమ్హే సునాతి హూ, నేను నీకు చెప్తా అంటే ఎవరు ఎవరితో చెప్పినంటే రోజీ సరితతో అనిందా, సరిత రోజీతో అనిందా? ఇక్కడ ఎవరు ఎవరితో చెప్పారు? మై తుమ్హే సునాతి హూ, ఎవరు చెప్పారంటే రోజీ. లేక తుమ్బీతో బతావో తుమ్ భాషణ మే క్యా కహోగి, ఎవరు అడుగుతారు? రోజీ ఎవరిని అడుగుతుంది? సరిత అడుగుతుంది అనమాట. కల్ ఏక్ విశేష కార్యక్రమం హై, ఎవరు చెప్తారంటే సరిత. హిందీ సీకో హిందీ బోలో హిందీ కో హీ అప్నావో, ఎవరు చెప్పింది? రోజీ చెప్తుంది అనమాట. ఏం పాట అంటే క్యా బాత్ హై సరిత, ఎవరు పిలుస్తున్నారు ఇక్కడ సరితను? ఏమన్నాడు? ఎవరు? రోజీ. చూడండి, ఉసీకి తయారియా చల్ రహీ హై, సరిత అంటుంది అనమాట. కహా సే ఆ రహీ హో, రోజీ చెప్పడం. ఇది నాన్న
నెక్స్ట్ చూడండి వర్గ పహేలి. ఒకటి మనకు వర్గ పహేలి ఇచ్చినారు, దాంట్లో ఏ భాషలు ఉన్నాయో రాయమంటున్నారు. చూడండి నేను ఒకసారి రాస్తాను, చూడండి. చూడండి చూడండి ఇది మనకు వర్గ పహేలి ఇచ్చినారన్నమాట. ఇవన్నీ ఇచ్చినారు చూడండి. ఇప్పుడు ఇందులో మనకు చూడండి वर्ग पहेली में कुछ भाषाओं के नाम दिए गए हैं, सुनकर लिखो. वर्ग पहेली में कुछ नाम दिए गए हैं. ఇది వర్గ పహేలి అన్నమాట. దీంట్లో కొన్ని పేర్లు ఇచ్చినారు, దానిను చూసి రాయమంటున్నారు. ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి అనేటట్టుగా చూడండి. ఇందులో ఏమేమి ఉన్నాయి చూడండి. హిందీ రౌండ్ ఆఫ్ చేస్తాం ఒకటి, ఇంకా తెలుగు సెకండ్ వన్ తెలుగు. నెక్స్ట్ పక్కన చూడన్నా కన్నడ థర్డ్ వన్, ఇంకా గుజరాతీ ఫోర్త్ వన్, ఇంకా చూడండి క్రాస్ కానీ ఇట్లా కానీ ఏదైనా పంజాబీ చూడండి పంజాబీ పంజాబీ సింధీ సిక్స్త్ వన్, ఉర్దూ సెవెంత్ వన్. చూడండి మనకి ఎన్ని ఉన్నాయో, ఎన్ని భాషలు, ఎన్ని భాష ఇవన్నీ కూడా భాషలు అన్నమాట. ఏ భాషలు ఇక్కడ ఉన్నాయో మనకు ఇక్కడ చెబుతూ ఉన్నారన్నమాట. ఇవి భాషలు ఇవన్నీ కూడా ఎన్ని భాషలు ఉన్నాయి చూడండి. హిందీ, తెలుగు, కన్నడ, పంజాబీ, గుజరాతీ, సింధీ, ఉర్దూ. ఎన్ని టోటల్ 7 వచ్చినాయి. ఇక్కడ 7 భాషలు అనేవి మనకి ఈ వర్గ పహేలిలో ఉన్నాయన్నమాట. ఇది మీరు మీ బుక్లో రాసి పెట్టి పక్కన ఇవన్నీ ఉన్నాయి కదా నాన్న, ఇవన్నీ కూడా దీని పక్కన నేమ్స్ అనేవి రాయండి, సరేనా? ఓకేనా? చూడండి అందరివి वर्ग पहेली में कुछ भाषाएं लिखी है, उसके नाम लिखो. ఏమేమి ఉన్నాయి? హిందీ, పంజాబీ, పంజాబ్ సైడ్ మాట్లాడే భాష పంజాబీ అన్నమాట. తెలుగు ఎక్కడ మాట్లాడతాం మన ఆంధ్రప్రదేశ్లో. కన్నడ ఎక్కడ కర్ణాటక సైడ్. నెక్స్ట్ గుజరాతీ ఎక్కడ మాట్లాడతారు? గుజరాత్లో. నెక్స్ట్ సింధు నాగరికత ఉద్భవించింది అక్కడ సింధీ. ఉర్దూ ముస్లింకి సంబంధించింది ఉర్దూ. ఇట్లా ఈ భాష గురించి మనకి ఈ నేమ్స్ అన్ని 7 నేమ్స్ మీరు పక్కన రాసేది. ఓకేనా? ఎంటర్ చేసుకున్నారు కదా ఇది? ఓకే. నెక్స్ట్ చూడండి, ఇంకా మనకు కొన్ని ఇచ్చిండారు ఇక్కడ. భాషకి బాగ్ ఏమి ఇచ్చినారు చూడండి. రేఖాంకిत शब्द पढ़ो और समझो. इधर आओ बच्चों. भाइयों यह हमारा अधिकार है, बहनों यह देश तुम्हारा ऋणी है. అంటే ఆ రేఖాంకిత ఇచ్చిన దానిలో చెప్పమంటున్నారు. బచ్చోని రైల్ యాత్రకి దాని ఆ బచ్చో అనే దానికి మీరు ఎక్స్ట్రాగా రాయమంటున్నారు. భాయిలోని సహాయతకి ఇట్లా ఇసీ प्रकार के 3 వాక్యాలు అదే విధంగా నెక్స్ట్ 3 వాక్యాలు మీరు రాయండి. सृजनात्मक अभिव्यंजन. तेलुगु भाषा दिवस के लिए एक छोटा सा भाषण लिखना.
తెలుగు భాష గురించి ఒక చిన్న స్పీచ్ అనేది రాయండి అంటున్నారు. హిందీ సీఖనే హేతు కుछ नारे कागज पर लिखो. హిందీ సీఖనే హేతు రాస్తున్నారు కదా అందరూ. हिंदी सीखने हेतु कुछ नारे कागज पर लिखो कक्षा में చిక్కావో. చూడండి కొన్ని నారా అంటే నినాదము, నినాదాలు కొన్ని సెంటెన్స్ అనమాట. హిందీ మే బోలియే దేశ్ కో జోడియే. హిందీని మాట్లాడండి, దేశాన్ని కాపాడండి. అంటే జోడన అంటే కలపడము, హిందీని మాట్లాడటము, దేశాన్ని కలపడము అనేటట్లు ఇక్కడ వస్తుంది అనమాట. అంటే నారా అంటే కొన్ని నారా అంటే కొన్ని శబ్దాలు మీరు కూడా రాయండి. హిందీ దేశ్ కు ఏకతా కో జోడ్తీ హై. హిందీ హమారీ రాష్ట్ర భాష హై. హిందీ బోలో, హిందీ కో అప్నావో. ఇట్లా కొన్ని రాసేయచ్చు. చూడండి ఇక్కడ క్యా మే యే కర్ సక్తా హూ. నేను ఇవి చేయగలుగుతానా. చూడండి పాఠ్ కే బారే మే బాత్చీత్ కర్ సక్తా హూ. మాట్లాడగలుగుతానా లేదా. పాఠ్ కా సారాంశ అప్నే శబ్దో మే బతా సక్తా హూ. నేను ఈ సారాంశాన్ని ఓన్గా రాయగలుగుతానా. పాఠ్ కా సారాంశ అప్నే శబ్దో మే లిఖ్ సక్తా హూ. నేను ఈ సారాంశాన్ని ఓన్గా రాయగలుగుతానా అని. పాఠ్ కే శబ్దో సే వాక్య బనా సక్తా హూ. మరియు అదే కాకుండా వాక్యాన్ని దీంతో రాయగలుగుతాను అనేది. ఇక్కడ మనకు ఇచ్చిన హిందీ దేశ్ కో జోడ్నే వాली కడి హై. హిందీ దేశ్ కో, హిందీ అనేది దేశాన్ని, జోడ్నే వాली కలపే ఒక కడి అంటే ఒక బంధం లాంటిది అని ఇక్కడ మనకు రామ్ధారీ సింగ్ దినకర్ చెబుతూ ఉన్నాడనమాట. ఇది నాన్న హిందీ దివస్ అనే పాఠం. ఓకేనా.